19వ అధ్యాయం. లేవ్యాకాండం 19వ అధ్యాయం, పేజీ నెంబరు 97, 97 ఫస్ట్ నుంచి 97 పేజీ. 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. లేవ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. మరలా అందరం చదువుదామా? ఒకసారి స్టార్ట్ చేయండి. మీరు ఇంగ్లీష్ బైబిల్ నుండి ఇంగ్లీష్లో చదవండి, తెలుగు బైబిల్ నుండి తెలుగు చదవండి, ఎట్లా వచ్చినా చదవండి. మీరు రైట్. చదువుబడిన వచ్చిన భాగం ప్రభు మనందరి ఆలోచనలో మన యవ్వన జీవితాలను ప్రయోజనకరంగా అనుగ్రహించినగా. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పేది దేని గురించి అంటే పరిశుద్ధత గురించి. మీరు ఇప్పటికే కొన్ని విషయాలు వింటూ వచ్చారు. ఒకటి, సాల్వేషన్ వచ్చిన్నారు కదా, సాల్వేషన్ డిసైపుల్షిప్లో సాల్వేషన్ వచ్చిన్నారు. తర్వాత శాంక్టిఫికేషన్ గురించి కూడా విన్నానని విన్నాను. శాంక్టిఫికేషన్ పరిశుద్ధపరచబడడం కదా. సో రక్షించబడడం, పరిశుద్ధపరచబడడం. పరిశుద్ధపరచబడిన తర్వాత యవ్వన జీవితాల్లో లేక పరిశుద్ధపరచబడిన వారు ఎవరైనా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధపరచబడిన తర్వాత ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధపరచబడిన తర్వాత ఆడపిల్ల ముసుగు కలిగి ఉండాలా? పరిశుద్ధపరచబడిన తర్వాత అబ్బాయిలు చేతిలో బైబిల్ కలిగి ఉండాలా? అమ్మాయిలు బైబిల్ కలిగి ఉండాలా? ఉండాలి, మంచిది, తప్పు కాదు. కానీ పరిశుద్ధపరచబడిన తర్వాత ఏముండాలి మనలో? ఆ విషయాన్నే మనం ఆలోచన చేస్తూ ఈ రాత్రి ఒక చిన్న ఆలోచనాత్మకమైన, మనకు మనమే విమర్శించుకున్నట్లుగా, పరీక్షించుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. సామాన్యంగా యవ్వన జీవితాల్లో దేవుని వాక్యం దగ్గర మనస్సు నిలబడడం చాలా కష్టం, చాలా కష్టం. చాలాసార్లు ఇక్కడ కూర్చుంటాం కానీ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అని అంటుంటాం. ఏదో కూర్చోవాలి కాబట్టి కూర్చుంటాం. అందుకే అన్నీ ఏమన్నాడు, ఒక అర్ధగంట 45 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ 45 minutes మీరు మొత్తం ప్రక్కన పెట్టి దేవుని వాక్యం మీద మనసు పెట్టండి అన్నాడు. సామాన్యంగా మనస్సు నిలబడడం చాలా కష్టం. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, పట్టణాలు పట్టుకునే వారి కంటే మనస్సును పట్టుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు. ఏది పట్టుకునేవాడు శ్రేష్ఠుడు? మనస్సును పట్టుకునేవాడు శ్రేష్ఠుడు. మైండ్ కంట్రోల్లో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. సో ఈ రాత్రి మనసు పెట్టి ఈ విషయాన్ని ఆలోచించారు. బైబిల్ గ్రంథం పరిశుద్ధతను గురించి ఎక్కువగా మాట్లాడాలి. అసలు ఈ గ్రంథం పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్ కదా, పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు 19వ అధ్యాయం లేవ్యాకాండంలో 2వ వచనంలో ఏమని జ్ఞాపకం చేశాడు? మీరు పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. పరిశుద్ధులై అంటే శాంక్టిఫికేషన్ జరిగిన తర్వాత ఏమై ఉండాలి? ఆ శాంక్టిఫికేషన్ కంటిన్యూ చేయాలి, ఆ పరిశుద్ధతలో కొనసాగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 16 కలిసి ఉంటాయి, 14, 16 కలిసి ఉంటాయి. చూడండి, ఎవరు వస్తే చదువుతారా? 14, 16 వచ్చారు గట్టిగా. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది అన్నాడు. ఎక్కడ రాయబడింది? లేవ్యాకాండంలో రాయబడింది కదా. లేవ్యాకాండం 11వ అధ్యాయంలో రాశాడు, 19వ అధ్యాయంలో రాశాడు. ఏమని చెప్పాడు? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని రాయబడి, పరిశుద్ధులై ఉండవలెను అని మనం పట్టుకున్నాం. తర్వాత, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు నేను ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారము
మీరు సమస్త ప్రవర్తన యందు పైన చెప్పాడు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఇక్కడేమన్నాడు? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని జ్ఞాపకం చేశారు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎవరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి? ఇప్పటికే పరిశుద్ధపరచబడిన వారు. ఇందా చెప్పిన ఒక ప్రశ్న, పరిశుద్ధపరచబడిన వారు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రశ్నలకు ఉన్న ఆన్సర్, పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధత కలిగి ఉండాలి. అర్థమైందా? జాబ్ వచ్చిన వారు ఏం చేయాలి? జాబ్ చేయాలి, అంతే కదా. జాబ్ ఎప్పుడైతే జాబ్ నుంచి పీకేస్తారు కదా. సో జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ చేయాలి. పరిశుద్ధత కలిగిన వారు పరిశుద్ధులుగా ఉండాలి. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం వచ్చిన 2 ఒకసారి చదువుదామా? 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా అమాట గమనించాలి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. అదే సాంక్టిఫికేషన్. పరిశుద్ధత ఎలా ఏర్పడింది మనకి? క్రీస్తు యేసునందు. అవునా? క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం. ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని అడిగామో, ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడు మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం అని మనం జ్ఞాపకం చేశాడు. క్రీస్తు యేసు లేకుండా ఎవరు ఏం చేయబడ్డారు? పరిశుద్ధపరచబడలేదు. మన తెలివితేటలు మనం పరిశుద్ధులుగా చేయలేము. మన బుక్ నాలెడ్జ్ మనం పరిశుద్ధులుగా చేయలేదు. మనకు లోకంలో ఉన్న జ్ఞానం ద్వారా పరిశుద్ధులు కాలేదు. పరిశుద్ధపరచబడేది క్రీస్తు యేసు ద్వారా మాత్రమే. అందుకే యేసు క్రీస్తు లోకానికి వచ్చి మనందరి పరిశుద్ధత కొరకు ఆయన కలువరిలో రక్తం కార్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపడ్డాడు. సో క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడడం అనే మాట గమనిస్తున్నాం. క్రీస్తు ముందు పరిశుద్ధపరచబడుట అని చెప్పాడు. ఇప్పుడు చదవండి, పరిశుద్ధపరచబడకపోతే ఇప్పుడైనా యేసు ప్రభువును పరిశుద్ధపరచబడాలి. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, క్షమించమని అడగలగాలి. ప్రభు యొక్క దగ్గర పరిశుద్ధపరచబడకపోతే, వినండి, పరిశుద్ధత యొక్క అవసరం ఏంటంటే పరలోకాన్ని చేరడానికి. ఇది ముఖ్యమైనది. పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పరలోకం చేరడానికి. రాత్రి మేము ఒంగోలు దగ్గర ఒక ఊరు వెళ్ళాం. అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉండగా యవనస్తులైన ఇద్దరు, బీటెక్ చదివే ఒక అమ్మాయి, ఇంటర్ చదివే ఒక అమ్మాయి, ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నాము. వాళ్ళు అడిగారు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే మాకు పరలోకం కావాలి. సో పరలోకం చేరాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. సో ఆ పరిశుద్ధత ఎవరి ద్వారా కలిగింది? ఇక్కడ చెప్పాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. క్రీస్తు యేసునందు మాత్రమే పరిశుద్ధపరచబడాలి. సో పరిశుద్ధపరచబడ్డాం. నెక్స్ట్ ఏంటి చూద్దాం. అక్కడ మళ్ళా పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు అన్నాడు. లేవియా కాండములో పేతురు పత్రికలో మనం చదివిన దగ్గర పరిశుద్ధులై ఉన్నవారేను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్న మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఉండుటకే పరిశుద్ధపరచాడు దేవుడు అనే స్పష్టమైన విషయాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ విన్నాను. ఈ కూడికలో ప్రభువు నమ్ముకొని ఈ వీకెండ్ కేసుకు వచ్చి దేవుని వాక్య న్యాయ సందర్భాలు విని ప్రభువు నమ్ముకొని రక్షించబడి పరిశుద్ధపరచబడిన వారు ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పుడు? వీకెండ్ కేఫ్కి వచ్చిన రోజా రాజశేఖర్? ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఎప్పుడు ఉండాలి? ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలి? చర్చిలోనా? కేవలం ఆదివారం చర్చికి వచ్చినప్పుడు, వీకెండ్ కేఫ్ చర్చికి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా ఉండాలా? కాదు. ఎక్కడ ఉండాలి? కాలేజీలో పరిశుద్ధంగా ఉండాలి, బయట పరిశుద్ధంగా ఉండాలి, ఇంటిలో పరిశుద్ధంగా ఉండాలి, ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనం చేశాడు, పరిశుద్ధపరచాలి. నేనంటాను, ఇంకొక మాట అడిగారు, ఈ యవనస్తులు రాకపోవడానికి ఏమైనా కారణాలు చెప్తారా? ముఖ్యమైన కారణం ఒకటి జ్ఞాపకం చేశారు. అదేంటంటే ఇన్విటేషన్ ఇవ్వడం. అది చాలా ప్రాముఖ్యం. అయితే ఇంకో మాట అన్నాను,
నీవు ఏ వ్యక్తినైతే ఇన్వైట్ చేస్తున్నావో ఆ వ్యక్తి ఎదుట నీ పరిశుద్ధమైన ప్రవర్తన, అసలు నువ్వు పిలిచినా పిలవకపోయినా నా ఈ ఫ్రెండ్ లాగా నేను కూడా అక్కడికి వెళ్తే పరిశుద్ధంగా బతుకుతా అని చూడొస్తాను. నీ హోలీ లైఫ్ అతని మీద ఇంపాక్ట్ చూపించాలి. అర్థమైందా? నీ పరిశుద్ధమైన జీవితం నీ తోటి నీ స్నేహితుల మీద ప్రభావం చూపించాలి. నేనంటాను, ఆ ఇంపాక్ట్ ఉండగలిగితే నువ్వు ఎప్పుడు చిత్రిస్తావు అనేది చూస్తావు. సో చాలామంది యవనస్తుల్లో పరిశుద్ధత పొరబడుతుంది. నేను అలా చెప్తాను, మందిరానికి వచ్చే వాళ్ళలోనే యవనస్తులు పరిశుద్ధం కొరవాలి, పరిశుద్ధపరచబడిన వారిలోనే పరిశుద్ధం కొరవాలి. సో పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధపరచబడ్డారు, రక్షించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు బాధ్యత ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులు ఉండాలి. సమస్త స్థలాలలో పరిశుద్ధులుగా ఉండాలి. అయితే ఈ రాత్రి కొంచెం ఆ పరిశుద్ధంగా ఉండడం కష్టమా తేలిక? చెప్పాలి. ఇప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాట్లాడారు కదా, మీరు మాట్లాడాలి. పరిశుద్ధంగా ప్రతిరోజు ఉండడం కష్టమా తేలిక? పరిశుద్ధంగా ఉండడం కష్టమా తేలిక? ఏం రెండు? హలో ప్లేస్ ఏంటవా తెలీదా? పరిశుద్ధంగా ఉండడం కష్టమా తేలిక? కష్టమే. ఇంకా బాబే కష్టమా తేలిక? ఏం చెప్తే తేడా? పరిశుద్ధంగా ఉండడం కష్టమా తేలిక? ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండడం కష్టమా తేలిక? తేలిక. బాబీ తేలిక కదా. ఓకే సరే. ఇంకా ఆడు సరే కష్టం. హ్యాపీ కష్టమేనా? ఓకే ధన్యత చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి. అక్క చెప్పా కష్టమే. పరిశుద్ధంగా ఉండడం బాబీ తేలిక అన్నాడు. ఇప్పుడు ఎక్కడో ఒక మాట చెప్పాలి. బాబీ పర్లేదు, పరిశుద్ధంగా ఉండడం ఎట్లా తేలిక? తెలీదా? రీ కళ్ళ నీకు తెలిసి చెప్పు. తేలిక అన్నావు కదా, ఎట్లా తేలిక? బైక్ తోడడం తేలిక సామాన్యం కదా, నేర్చుకుంటే బైక్ తోడడం తేలిక. కానీ బైక్ లేపడం ఇష్టమే కదా, శక్తిగా మనం కామంగా చెప్తున్నాడు. కానీ వాస్తవంగా పరిశుద్ధంగా జీవించడం అనేది ఈ లోకంలో చాలా కష్టమే. దానిలో ఆలోచించాను. పరిశుద్ధంగా ఉండకుండా ఉండడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి మన జీవితంలో. పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధులే ఉండండి అని చెప్తున్నాడు. మీ లైఫ్లో పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండండి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులు ఉండండి. యవనస్తులు పరిశుద్ధులు ఉండాలి, పెద్దవాళ్ళు పరిశుద్ధులు ఉండాలి. పరిశుద్ధపరచబడిన ప్రతి వారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ పరిశుద్ధంగా ఉండడానికి లేక పరిశుద్ధతను కొనసాగించడానికి ఆటంకాలు ఏమిటో ఒక 3 పరిచయం చేసిన పరిశుద్ధతను కొనసాగించడానికి ఆటంకాలు ఏమున్నాయో చాలా ఉన్నాయి. ఒక 3 పరిచయం చేస్తారు. అవి మీ దగ్గరికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధంగా ఉండాలి. ఇదే ఒక వాక్యం. ఎవరు పరిశుద్ధంగా ఉండాలి చెప్పాను. పరిశుద్ధపరచబడిన ప్రతి వ్యక్తి, ప్రభువు నమ్మిన ప్రతి వారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. యవనస్తులు, చిన్నపిల్లలు అందరూ తీర్మానం చేసుకొని ప్రభువు నేను పాపిని క్షమించు అని అడిగినప్పుడు ప్రభువు నీకు రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇలా చెప్తామండి. పరిశుద్ధ పరిచింది ఎవరు? మనల్ని దేవుడు. పరిశుద్ధులుగా ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అర్థమైందా? అమ్మోళ్ళు కష్టపడి ఫీజు కట్టి కాలేజీలో చేర్పించారు, అవునా? ఫీజు కట్టి కాలేజీలో చేర్పించింది ఎవరు? తల్లిదండ్రులు, పేరెంట్స్. ఇప్పుడు చదవాల్సింది ఎవరు? తల్లిదండ్రులు లేదా? రాకేష్ కాదు, ఎటు చెప్పాడు కాదు.
ఇప్పుడు చదవాల్సింది ఎవరు మరి? ఎవరైతే కాలేజీ చేయరో వాళ్ళు కష్టపడి చదవాలి. వాళ్ళు కష్టపడి చేర్పించారు. ఇప్పుడు కష్టపడి చదవాల్సిన బాధ్యత విద్యార్థులు. అలాగే పరిశుద్ధపరచడం దేవుని పని, పరిశుద్ధులుగా ఉండడం మన పని, నీ పని. అట్లయితే పరిశుద్ధంగా ఉండకుండా ఎదురయ్యే ఆటంకాలు ఎవరి ద్వారా ఎలా ఆటంకపరచబడతాం, పరిశుద్ధతను కొనసాగించడానికి ఎదురయ్యే ఆటంకాలు ఏంటో ఒక 3 విషయాలు త్వరగా పరిచయం చేస్తాను. తర్వాత అన్ని విషయాలు చెప్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి నుంచి పేజీ నెంబర్ 173, లాస్ట్ 173 పేజీ, రెండవ అధ్యాయం చాలా తేలికగానే పరిచయం చేస్తాను. రెండవ అధ్యాయం వచ్చినాము. 2 నుంచి చదువు. 2 వాటిని చేయొచ్చు లేక మీరు వాటిని చేయొచ్చు. అలా పట్టుకోండి. బయలు మీరు అందరూ చదువుకున్నాడా? చదువుతున్నారు లేదా? వెంటనే బయట కదా. ఇವರು వర్షాన్ని ఒక్కడే కావాలా, వండాన్ని ఒక్కడే కావాలా? అందరూ స్పీడ్గా జర్నీ తెలుగు వచ్చారు కదా, మరి ఎందుకు చదువుతారు? పర్లేదు, గర్ల్స్ చదవచ్చు, గర్ల్స్ చదవచ్చు. చదవమా? వచ్చినాం. 2 చదవండి. వాయుమండల సంబంధమైన అధిపతి, ఆ పాట గుర్తుపెట్టుకోండి. అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించొచ్చు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. సరే, ఇక్కడ అధిపతి అని 2 పదాలు వాడాడు కదా, 2 సార్లు వాడాడు. అవునా? ఎవరు అధిపతి? వాయుమండల సంబంధమైన అధిపతి. ఆ అధిపతి అపవాది. అలాగైతే ఇప్పుడు గమనించండి, మనం పరిశుద్ధతలో కొనసాగకుండా పరిశుద్ధతలో ఉండకుండా ఆటంకపరిచేది ఎవరు? అపవాది, సాతాను అని గుర్తుపెట్టుకోవాలి. సాతానుకు మనిషి పరిశుద్ధత ఉండడం ఇష్టం లేదు. దేవుడేమో ఏమి ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. సాతానేమో పరిశుద్ధంగా ఉండకుండా చాలా చూస్తాడు. ఇది అర్థం కావడానికి ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? 3వ అధ్యాయంలో 2-3 అధ్యాయం ప్రారంభంలో ఎక్కడున్నారు? వాడు ఏదైనా ఉన్నారు. ఏదేలో పరిశుద్ధులైన దేవునితో సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు ఏదేలో అపవాది ప్రవేశించి వాడిని చేశాడు, ఆజ్ఞ అతిక్రమించేట్టు చేశాడు. అది పాపమైంది. పాపం చేసిన ఆదాము వాళ్ళని ఏదైనా ఉండకుండా ఏం చేశాడు? దేవుడు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వారు పాపం చేయడానికి కారణం ఎవరు? చెప్పాలి. పాపం చేయడానికి కారణం ఎవరు? అపవాది. ఇప్పుడు మీకు అర్థమైందా? సో అపవాది లోకంలో ఉన్నాడు. లోకంలో అపవాది ఉన్నాడు. ఒక వచనం చూద్దామా? ఇక్కడే వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అది గుర్తుపెట్టుకున్న తర్వాత లోకమంతయు దుష్టుని ఉంది. అపవాది, దుష్టుడు, సాతాను, ఇవన్నీ అపవాది పేరు. అపవాది పేరు. సో అపవాది ఈ లోకమంతా గ్రిప్లో పెడతాడు. ఇప్పుడు మనం కూడా ఒక ఎవరు గ్రిప్లో ఉన్నాం? అపవాది గ్రిప్లే కదా. అపవాది చెప్పినట్టు బూతులాడాం, అపవాది చెప్పినట్టు అబద్ధాలు ఆడాం, అపవాది చెప్పినట్టు సినిమాలు చూసాం, అపవాది చెప్పినట్టు తగాదాలకు వెళ్ళాం, ఒక గ్యాంగ్ తయారు చేసాం. అపవాది చెప్పినట్టు ఈ గ్యాంగ్ తయారై ముఠా తయారై ఎవరు కూడా తయారు చేద్దాం. అవునా? ఇది
స్వీకరించబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధంగా సాగకుండా ఎవరు ఆటంకపరుస్తున్నారు? చెప్పారు, ఎవరు ఆటంకపరుస్తారు? అపవాది ఆటంకపరుస్తారు. అపవాది ఆటంకపరుస్తారు. వాడు లోకంలో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నాం. పరిశుద్ధుల్ని పరిశుద్ధంగా ఉండకుండా అపవాది అటాక్ చేస్తాడు. పరిశుద్ధంగా ఉండకుండా ఉండాలని మనమే దాడి చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అపవాది దాడి చేయకుండా ఉండేవాళ్ళు ఎవ్వరు. కాబట్టి కష్టమా తేలిక పరిశుద్ధంగా ఉండడం? అపవాది దాడిని ఎదుర్కొని నిలబడడం చాలా కష్టం. కాబట్టి అందుకు రావాలని కేర్. అపవాదిని ఎలా జయించి పరిశుద్ధం ఉండాలో అది నేర్చుకోవాలని మీకు అనిపిస్తున్నారు. లోకంలో ఉన్నావో అపవాదిని అటాక్ చేస్తాడు. దేవుని సన్నిధిలోకి వస్తే అపవాది మీద నువ్వు జీవితావు. చదువుదామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. త్వరగా 6వ అధ్యాయం 11వ వచనం. 6:11. అపవాది తంత్రమును ఎదిరించాలి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. బాయ్ ఎవరిని ఎదిరించాలి? అబద్ధం ఒకసారి చెప్తారా అన్నమాట. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని అనే మాట గుర్తుపెట్టుకున్నాం చాలు. కానీ ఎవరిని ఎదిరిస్తున్నారు? చాలా మంది అమ్మా నాన్న ఎదిరిస్తున్నారు. కష్టపడి పెంచుతూ మనం చదివిస్తుంటే అమ్మా నాన్న తిరగబడటం ఎంతకంటే పాపం కదా. ఎదిరించాల్సిన అమ్మా నాన్న కాదు, బెదిరించాల్సిన అమ్మా నాన్న కాదు. ఒక మాట చెప్పాలంటే అమ్మా నాన్న ఎదిరిస్తే అది పాపంగానే పరిగణించాలి. యెషయా దేవుడు అన్నాడు, నేను పిల్లలను పెంచాను, వారిని ఏం చేశాను? పెద్దోళ్ళుగా చేస్తే వారిని నన్ను తిరుగుబాటు చేశారు. అమ్మ నాన్న ఎదిరించడం తిరుగుబాటు చేయట సోద చెప్పుట అనే పాపంతో సమానం అన్నాడు సమయంలో. అది పాపం. బాయ్ అమ్మ నాన్న తిరుగుబడి ఏదో నాకు చెప్పేది నదులు చెప్పు చదువుకుంటా అని మొబైల్ చూసుకుంటా కూర్చున్నారే తిరుగుబాటు. అమ్మ అంటే లెక్కలేదు, నానంటే లెక్కలేదు, తిరుగుబాటు స్వభావం. ఇది అపవాది ద్వారా జరిగించాలి. అపవాదిని ఎదిరించవలసిన వారు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. ఎదిరించుకుంటారు. వీకెండ్ కేఫ్ వస్తూ ఏం నేర్చుకుంటున్నావు? అమ్మ నాన్న చెప్పే మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నావే, నీకే జ్ఞానం అనుకున్నావే. అది అలా మాట్లాడించేవాడు అపవాది. ఇప్పుడు చెప్తారు రండి. ఎఫెసీ పత్రిక మళ్ళా చదవడం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. త్వరగా గ్రంథము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం వచనము. అపవాది చేసే ఒక పని ఏంటంటే 2వ వచనంలో ప్రేరేపించు శక్తి కలిపతి అన్నాడు. ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. అపవాది చేసే పని ఏంటంటే ప్రేరేపించడం. అమ్మా నాన్న మీద వ్యతిరేకంగా మాట్లాడమని ప్రేరేపిస్తాడు. మాత్రమే కాదు, దేవుని సన్నిధికి రాకుండా ప్రేరేపిస్తాడు. అపవాదిలో ఉన్న శక్తి ఏంటంటే ప్రేరేపించేసి నేను 3 రకాల శక్తులు చెప్తాను. అపవాదిలో ఉన్న శక్తి ప్రేరేపించే శక్తి. ఈ ప్రేరేపణ ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? చాలామంది యవనస్తులు తిరుగుబాటు చేస్తున్నారు. చాలామంది యవనస్తులు మందిరానికి మానేస్తున్నారు. నాకు ఒక పేరు చెప్పారు, చాలా పెద్ద పేరు అన్నామా. ఎవరు చెప్పి చింత. అపవాది ప్రేరేపించగా మందిరానికి మానుకుంటూ వచ్చాడు. ఆటోమేటిక్గా అపవాది కవంద హస్తాల్లో చెప్పాడు. కాబట్టి మనం పరిశుద్ధతలో కొనసాగకుండా ఆటంకపరిచే దేవుడు
అపవాది ప్రేరేపిస్తాడు, తిరుగుబాటు ప్రేరేపిస్తాడు, మందిరానికి మానుకోవడానికి ప్రేరేపిస్తాడు, వాక్యం చదువుకోకుండా ఉండడానికి ప్రేరేపిస్తాడు, ప్రార్థన చేసుకోకుండా ఉండడానికి ప్రేరేపిస్తాడు. ఇదంతా అపవాది చేస్తాడు. ఒక చిన్న ప్రశ్న తప్పనిసరిగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు బైబిల్ ఎంత మంచిగా చెప్పాను. బైబిల్ ఎంత మంచి చదివారు ప్రభు స్తోత్రం. గ్లోరించండి బైబిల్. మిగిలిన ఎందుకు చదవాలి? ఎందుకు బైబిల్ చదవాలి? బైబిల్ చదవకుండా నేను ఆపిందో తెలుసా? బైబిల్ చదవడు. బైబిల్లో ఏముంది? పరిశుద్ధమైన వాక్యాలు ఉన్నాయి. ఇవి చదవకుంటే మన బుర్ర మారింది, మన ఆలోచన మారింది, మన పరిస్థితులు మారుతాయి. ఆటోమేటిక్ వేరే వాటికి ప్రేరేపిస్తారు. ఒకటి ఆ ప్రేరేపించే శక్తికి వాళ్ళకి ప్రేరేపించే శక్తి అపాదన. ఇక్కడ తిరుగుబాటు ప్రేరేపిస్తాడు, వాక్యం చదవకుండా ప్రేరేపిస్తాడు, మోకరించి ప్రార్థన చేసుకోకుండా ప్రేరేపిస్తాడు. స్టార్టింగ్లో చిన్నగా అలా స్టార్ట్ చేసి చివరికి ఏం చేస్తారు తెలుసా? అసలు మందిరానికి పూర్తిగా మాట్లాడేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్క పూట నువ్వు మందిరానికి మానుకున్నావా, లేకపోతే వాక్యం చదవడం మానుకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అపవాది చేతిలో ఉన్నావు. దేవునికి ఏది ఇష్టం? వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. దేవుని చదువుతాం. అపవాదికి ఏది ఇష్టం? వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేయకుంటున్నాం, దేవుని సన్నిధికి రాకుండా ఇష్టం. సో అపవాది నీకు తెలియదు అపవాది ప్రేరేపించాలని, అర్థం కాదు కూడా అపవాది ప్రేరేపించాలి. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క రోజు అలా వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా మానేసుకుండగా అసలు వాక్యం అంటే ఇంట్రెస్టే ఉండదు, ప్రార్థన అంటే ఇంట్రెస్టే ఉండదు. వీకెండ్ కేఫ్ అన్న కూడా ఏమడదు. ఆటోమేటిక్గా అపవాది మనం ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు, దీనిగా ప్రేరేపిస్తారు. మాత్రమే చూద్దాం, ఇంక వాటిని వివరించడం. కానీ 3వ వచనం చూద్దాం. మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటాం. అలాగైతే అపవాది చేసే మరొక ప్రేరేపణ ఏంటంటే కోరికల కొరకు ప్రేరేపిస్తాడు. శరీర కోరికలకు ప్రేరేపిస్తాడు, మనస్సు యొక్క కోరికలకు ప్రేరేపిస్తాడు. కోరికలు అప్పుడు ఉండడం తప్పు కాదు, కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ చెడు కోరికలు ప్రేరేపించేవాడు అపవాది. ఉదాహరణ, ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు సంసోను వాడు. చాలా బలం కలిగిన వాడు. ఎంత బలవంతుడంటే గాజా ఎముకలు చాలా బరువైనవి, వాటిని ఒక్కడే లేపి పర్వతం మీద తీసుకెళ్ళాడు. అంత బలాన్ని 300 నక్కలను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని తోకలు పడేసి పోయాడు ఫిలిష్తీయులకు. అంత వేగం కలిగిన వాడు. కానీ అపవాది చేత ప్రేరేపించబడి పాపానికి దాసుడు. అపవాది ఉన్న శక్తి ఏంటి చెప్పారు? అపవాది ఉన్న శక్తి ఏంటి? ప్రేరేపించే శక్తి. ప్రేరేపిస్తాడు, ఎంత బలవంతుడైనా ప్రేరేపిస్తాడు. అసలు నాకు 6 ప్యాక్ ఉందంటారేమో, 6 ప్యాక్ ఉన్నా లేకపోయినా అపవాది మాత్రం ఎవరైనా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వాడు ప్రేరేపిస్తాడు కదా. మన పని ఏంటి? ఇంత చదువుకున్నాం కదా, నివేశపతి 6లో ఏమని చదువుకున్నాం? 6:11 ఏమని చదువుకున్నాం? అపవాది ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. సరే, ఏముంది అక్కడ? అపవాదిని ఎదిరించుడి అన్నాడు. ఇంకో మాట చెప్పండి. అపవాది ఏదో సింహం లాగానో పెద్ద రూపం వేసుకుని రాడు. అపవాది చక్కగా ఫ్రెండ్ లాగానే వస్తాడు. అర్థమైందా? అపవాది వచ్చింది ఇట్లా చేస్తున్నా కూడా అర్థం కాదు, తెలుసుకునేలా పొందాయి. కాబట్టి ప్రతినిత్యం మనం చేస్తున్న కార్యాల దగ్గర పరిశుద్ధతకు ఆటంకం కలిగించడానికి ప్రేరేపించబడుతున్న ఏ విషయం? దేవుడి వాక్యం చదువుకుంటే పరిశుద్ధంగా ఉంటాం, ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధంగా ఉంటాం, ప్రభు సన్నిధికి క్రమంగా వస్తే పరిశుద్ధంగా ఉండగలుగుతాం. కానీ వీటికి ఆలోచిస్తున్నప్పుడు నీకు అర్థం కాదు. పిల్లలు పని అనుకోవడం, అది అనుకోవడం, ఇది అనుకోవడం దాటి వస్తాం. కానీ
కానీ ఇది జరిగిస్తుంది ఎవరు? సరే, కోరికలు ప్రేరేపించే శక్తి ఎవరికి ఉంది? రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక రెండవది వచ్చిన 17 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి అన్న. ఇక్కడ లోకం సంగతి చెప్పాడు. ఇందాకే చెప్పాడు, అపవాది గురించి చెప్పాడు. సో పరిశుద్ధత కారకం ఎవరు? అపవాది. చెప్పండి, పరిశుద్ధత కారకం ఎవరు? చెప్పండి, అపవాదికి ఏముంది? ప్రేరేపించే శక్తి ఉంది. అర్థమైంది? ప్రేరేపించే శక్తి ఉంది. ఆ శక్తితో మనం పరిశుద్ధత లేకుండా చేస్తున్నాం. రెండవది లోకం, ఒకటి శాతం, రెండవది లోకం. లోకానికి ఏముందంటే ఆకర్షించే శక్తి ఉంది. సాధనకి ఏ శక్తి ఉంది? ప్రేరేపించే శక్తి ఉంది. లోకానికి ఏ శక్తి ఉంది? ఆకర్షించే శక్తి ఉంది. లోకానికి ఆకర్షించే శక్తి ఉంది. లోకం మరి ఆకర్షించేది దానికి అర్థం కాదు. చలసనే చెప్తుంటే నేను నేర్చుకోవాలి. సాధారణంగా లోకంలో మనం ప్రయాణం చేస్తుండగా లోకంలో సహజంగా స్నేహాన్ని కోరుకుంటాం. స్నేహం ద్వారా ఆకర్షిస్తుంది లోకం. స్నేహం ద్వారా, ఫ్రెండ్షిప్ ద్వారా లోకం మనల్ని ఆకర్షించింది. ఆఖరికి వెళ్తావు, చూడు నీ ఫ్రెండ్స్ అంత బాగుంటారు, వాళ్ళు చూడు అలా అసలు వాళ్ళ దగ్గర బైక్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని ఆ ఫ్రెండ్షిప్ వైపు అట్రాక్ట్ చేసేది ఏంటి? లోకం యొక్క ఆకర్షణ. ఈ ఆకర్షణ లోకం ఇంకా ఆకర్షించింది. సహవాసం వైపు ఆకర్షించింది, ఫ్రెండ్షిప్ వైపు మాత్రమే కాదు, అందం వైపు కూడా ఆకర్షించింది. లోకం రంగుల వలయమన్నాడు ఆయన. రంగురంగులుగా కనబడింది కదా, రంగురంగులుగా కనబడింది. ఈ రంగులు మనల్ని ఏం చేస్తాయి? కొన్నిసార్లు ఆకర్షిస్తాయి. కొంతమందికి కొన్ని కలర్స్ అంటే ఇష్టం. అటువంటి కలర్స్ కనపడగానే మనం తెలియకొని కళ్ళు కాసేపు పడుతుంది. సో ఆకర్షించే శక్తి లోకానికి ఉంది. స్నేహం ఆకర్షించింది. కొన్నిసార్లు కొన్ని అందాలు ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు కొంతమంది బాగలేదు ఈ అమ్మాయి బాగలేదు అన్నట్టు అంటే ఆ అందం ఆకర్షించింది నాకు. ఆ మైండ్ నీలోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధత కొనసాగించుకోవడానికి అది ఆటంకం. ఈ అబ్బాయి అన్నాడంటే అర్థమేంటి? ఆటోమేటిక్గా లోకం యొక్క ఆకర్షణలో ఉన్నావు. లోకం యొక్క ఆకర్షణ. సో లోకం ఆకర్షించే శక్తి ఇక్కడ మాట చదవము. 2:15 లోకంలో ఏముందో చెప్తారు. శరీరాశ, అవునా? లోకంలో మనం తెలియదు. నేత్రాశ, ఇక్కడ 16 నేత్రాశ లేక శరీరాశ, నేత్రాశ, జీవకం. ఈ రకమైన ఆకర్షణలు లోకంలో ఉన్నాయి. ఈ విధమైన ఆకర్షణ చేత మనం ఆకర్షించబడుతున్నాం. సో ఆకర్షించే శక్తి శరీర ఆకర్షణ, అదే అందమైన ఆకర్షణ. రెండవది నేత్రాకర్షణ, చూస్తూ ఆనందించాలి. అందుకే వినండి, మొబైల్ చూస్తూ ఏం చేస్తాం? మనం ఆకర్షించబడతాం. మొబైల్ చూస్తాం, ఏమైంది? ఆకర్షించబడతాం. ఇలా పైన ఏమొస్తుంది? నోటిఫికేషన్ వస్తుంది, మన దాంట్లో చేస్తాం. ఇది చూస్తూనే ఉంటాం. ఆ ఆకర్షణ, చూపు ద్వారా ఆ ఆకర్షణ మనల్ని మరింత ప్రభావితం చేస్తుంది. సో పరిశుద్ధంగా ఉండడానికి ఈ లోకం మనల్ని ఒకటి అపవాది ఆటంకం, రెండోది ఆటంకం లోకం ఆటంకం. లోకంలోనే ఉన్నాం కానీ లోకం యొక్క ఆకర్షణకు మనం లోపడకుండా. మరి లోకం యొక్క ఆకర్షణ లోపడకుండా ఏం చేయాలి? చదవడం. యోహాను
యోహాను రాసిన 4వ వచనం చూద్దాం. బాగా 5-6 వచనం. వారు లోక సంబంధులు అన్నారా? లోక సంబంధులు అన్నాడు అంటే లోకం యొక్క ఆకర్షణ ప్రకారం జీవించేవాళ్ళు లోక సంబంధులు. ఇంకా వివరణ వేరే ఉన్నాయా? ఈ మాట గుర్తుపెట్టుకున్నాం, లోక సంబంధులు. సో ఇప్పుడు ఆ లోక సంబంధులుగా మనం ఉండకుండా ఉండాలంటే ఎలా? అక్కడే చెప్పాడు. చదువుదామా? 6వ వచనం. మనము దేవుని సంబంధులు. ఇందాక కూడా చదువుకున్నాం. మనం దేవుని సంబంధులు అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని సంబంధుల మనం. సో లోక సంబంధులుగా ఉండకూడదు, లోక ఆకర్షణకు లోపడకూడదు, దేవుని ఆకర్షణకు మనం ఉండాలి. దేవుడు ఆకర్షించేదానికి మనం లోపడాలి. దేవుడు దేనికి ఆకర్షిస్తాడు? సహవాసానికి ఆకర్షిస్తాడు. దేవుడు దేనికి ఆకర్షిస్తాడు? ఆయనతో వ్యక్తిగతంగా గడపడానికి ఆయన ఆకర్షిస్తాడు. అర్థమైంది? ఆయనలో కూడా ఆకర్షణ ఉంది. మామూలుగా పిన్నిస్ దేనికి ఆకర్షించబడింది? మ్యాగ్నెట్ కదా. ఇప్పుడు నువ్వు పిన్నిస్ అనుకో, నిన్ను ఆకర్షిస్తున్న మ్యాగ్నెట్ ఏది? లోకమా దేవుడా? చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు కానీ లోకం యొక్క ఆకర్షణ వైపు వెళ్తున్నారు, దానికి అతుకుపోతున్నారు, ఆ సహవాసాలకు అతుకుపోతున్నారు, ఆ ఎంజాయ్మెంట్కి అతుకుపోతున్నారు. కొంతమందికి ఎంజాయ్ చేయడం ఇష్టం. ఒక ఆయన అన్నాడు, ఎంజాయ్ విత్ గంజాయ్ అన్నాడు. రకరకాల వాటితో ఎంజాయ్ చేయాలి. ఇది లోకం. లోకానికి ఎంజాయ్మెంట్ ఇష్టం. నువ్వు కూడా ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకున్నావంటే లోక ఆకర్షణ ఉంటావు. అది నీ పరిశుద్ధంగా. మూడవ కొరింథీయులకు రాయబడిన కొరింథీయులకు రాయబడిన 9వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 3వ పరిచయం చేస్తాం. 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకుంటాను. సో మూడవది ఏం చెప్పండి? 1 అపవాది, 2 లోకం, 3 శరీరం. శరీరం ఎక్కడుంది? ఫ్లెష్ ఎక్కడుంది? ఎవరి దగ్గర శరీరం? నీ శరీరం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. అంటే శరీరం ఉన్న ప్రతి వాడి జీవితంలో కూడా ఈ శరీరం పరిశుద్ధంగా ఉండకుండా మనకి శరీరానికి ఆశించే శక్తి ఉంది. శరీరానికి ఆశించే శక్తి ఉంది. అపవాది ఏం చేస్తాడు? ప్రేరేపించే శక్తి అనేవాడు. లోకానికి శక్తి ఉంది, ఆకర్షించే శక్తి ఉంది. శరీరానికి ఏముంది? ఆశించే శక్తి ఉంది. దురాశలు ఈ శరీరం ఆశించింది. శరీరానికి రకరకాల ఆశలు ఉన్నాయి. అందుకే పేతురు గలతీ పత్రిక చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. నేను ముగించుకోవాలి మాట. 5వ అధ్యాయం వచ్చిన నేను కొంచెం వాక్య రూపంలోనే జ్ఞాపకం చేస్తున్నాను, వేరే విషయం నేను చెప్పలేదు. 5వ అధ్యాయం 23-24 కలిసిన చదువు. ఇటువంటి విరోధమైన నియమం ఏది లేదు. ఆ తర్వాత చదువు. క్రీస్తు సంబంధులు శరీరమును అన్నాడు. శరీరమును దాని ఇచ్చలతోను దురాశ, అంటే శరీరానికి ఏమన్నాయి? కోరికలు, ఇచ్చలు, ఆశలు అంటారు. ఆశించే కెపాసిటీ ఎక్కువ ఉంది దీనికి. శరీరం ఆశించింది, అది కావాలి, ఇది కావాలి, ఆశించింది. శరీరానికి ఆశించే శక్తి. అందుకే ఈ శరీరం ఆశించకుండా ఉండాలంటే పౌలు అన్నాడు, దీన్ని ప్రతిరోజు ఏం చేస్తున్నాను అన్నాడు? నలగొడుతున్నాను అన్నాడు. ఇక్కడ అన్నాడు సిలువ వేయాలి. సో పరిశుద్ధతను ఆటంకం పరిచయించాడు. ఇది చేయలేదు. 1 అపవాది, 2 లోకం, 3 ఆ రెండింటికంటే ప్రమాదమైనది మన శరీరం. ఈ శరీరం చాలా ప్రమాదం. పరిశుద్ధంగా ఉండాలని మనం ఇష్టపడినా
మన శరీరం పరిశుద్ధంగా ఉండకుండా ఆశించింది, చెడ్డవాటిని ఆశించింది, చెడ్డవాడిని ఆశించింది, దుష్ట సాంగత్యాలను ఆశించింది, రకరకాల వాటిని ఆశించింది. సో ఈ శరీరం ఆశించేదిగా ఉండగా శరీర ఆశలు మన మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని సిలువ చేయాలి, దాన్ని నలగొట్టాలంటే ఏం చేద్దాం? ఒక సుత్తిగా రాయిగా తీసుకొని కూర్చొని నలగొడతా ఉన్నామా? అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వాక్యం అనే శుద్ధితో ప్రతిరోజు మనం ఏం చేయాలి? సరి చేసుకుంటాం. వాక్యం ద్వారా మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శరీరానికి ఉండే ఆశల నుండి మనం దూరం కావాలి. వాక్యం చదువుకుంటే శరీరాశలు దూరం అవుతాయి. వాక్యం మనలో ఉంటే శరీరాశలు దూరం అవుతాయి. శరీరానికి పాపం చేయాలని ఆశ తెలుసా? అందుకే పౌలు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నేను పాపం చేయకున్నప్పుడు నీ వాక్యం ఎక్కడ ఉంచుకున్నాను? నా హృదయంలో ఉన్న వాక్యం శరీరం పాపం చేయకుండా, శరీరం పాపం చేయకుండా ఉండాలంటే, శరీరంలో పాపం ఆశించుకుండాలంటే వాక్యం ఒక వివరణ ఉండాలి. సో వాక్యం కూడా వాక్యాన్ని ఆశిద్దాం. మన జీవితాల్లో శరీరపు ఆశలను అధిగమించాలంటే శరీరాన్ని సింగేయాలి, నలగొట్టాలి. వాక్యం మీద ఆశపడుకోవాలి. వాక్యం ఎక్కువగా వాక్యం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. సో 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, అపవాది పరిశుద్ధతను అడ్డుకుంటాడు. రెండవది, లోకం పరిశుద్ధం, సాటన్, వరల్డ్, ఫ్లెష్. 3 శరీరం అనేది ఎక్కడుంది? అది గుర్తుపెట్టు. శరీరం ఎక్కడుంది? మనతోనే ఉంది. మనతోనే ఉన్న మన శరీరం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధంగా బ్రతకకుండా చేస్తుంది. కాబట్టి అక్కడక్కడ ఎవరైనా ఏమని రాసి ఉంది? డాగ్ ఈజ్ హియర్, బివేర్. అర్థమైందా? సో మన శరీరమే మన మీద ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. కాబట్టి శరీరం ఆశలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చదువుకునే ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉండాలి. స్నేహాలు అవి వాడితో గడపాలి, వీడితో గడపాలనుకునే టైం అంతా వేస్ట్. పాపేచ్ఛ, పాప భోగాలు ఈ శరీరం ఆశపడింది. అందుకే మోషే అంటాడు, అల్పకాల పాపభోగము అనుభవించకండి, దేవునితో సహవాసం చేస్తా, దేవునితో అవుతూ ఉంటా అని జ్ఞాపకం చేశారు. సో ఈ 3 యొక్క శక్తుల నుండి దినదినం మనం కాపాడుకోగలిగితే పరిశుద్ధంగా ఉండడం సాధ్యమా అసాధ్యమా? సాధ్యం. ఇప్పుడు చెప్పాలి, తెలియక కష్టం. ఈ శక్తులన్నిటి మీద జయం పొందాలి. అపవాది శక్తి, ప్రేరేపించే శక్తి, లోకం ఆకర్షించే శక్తి, శరీరం ఆశించే శక్తి. ఈ ఆశించే శక్తుల దగ్గర నుండి మనం అధిగమించగలగాలి, వాటిని ఎదిరించాలి. అప్పుడే ప్రభువులు పరిశుద్ధంగా ఉండగలరు. దేవుడు ఇచ్చిన తాపుడు మీ కొరకై దీవించగలరా అన్న కార్యక్రమం